ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. పాడుతా తీయగా చల్లగా. యశ్విత. హాయ్ యశ్విత. హాయ్ సార్. చంద్రమోహన్ గారు ఎవరు తెలుసా? అంటే ఏవి చూసిన తర్వాత తెలుసుకున్నానని చెప్పకూడదు. ఏమైనా సినిమాలు చూసావా? 16 ఏళ్ళు వయసు చూసాను సార్. 16 ఏళ్ళ వయసు చూసావా? పాట కూడా అక్కడి నుంచే కాబట్టి. ఓ, దీని గురించి సినిమా మొత్తం చూసావా లేకపోతే ఆ సాంగ్ మాత్రం చూసావా? సినిమా మొత్తం చూసాను సార్. నిజంగా నచ్చిందా? చాలా నచ్చింది. హెవీ ఎమోషనల్ హెవీ ఫిల్మ్ కదా. భారతిరాజా గారి మొదటి సినిమా. తమిళ్లో కమల్ హాసన్ గారు యాక్ట్ చేశారు. ఆ పాత్రని తెలుగులో చంద్రమోహన్ గారు యాక్ట్ చేశారు అనమాట. ఈ సినిమా మొత్తం మ్యూజిక్ చక్రవర్తి గారు. ఒక్క పాట మాత్రం ఇళయరాజా గారు కంపోజ్ చేసిన ఒక సాంగ్ అలాగే రీటైన్ చేసుకున్నారు. జానకమ్మ గారు పాడిన ఒక పాట. ఆ పాట ఏంటో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు నువ్వు పాడబోయే పాట గురించి చెప్పు. నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట పంట చేలో. చిత్రం 16 ఏళ్ళ వయసు. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు ఎస్ జానకి అమ్మ గారు. మ్యూజిక్ చక్రవర్తి గారు. రాసిన వారు పేటూరి గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పంట చేలో పాలకంకి నవ్వింది, పల్లకిలో పిల్ల ఎంకి నవ్వింది, పూతరెల్లు చేలు దాటే ఎన్నెల్లా, లేత పచ్చ కోనసీమ ఎండల్లా, అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే, మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే. పంట చేలో పాలకంకి నవ్వింది, పల్లకిలో పిల్ల ఎంకి నవ్వింది. శివగంగ తిరణాలలో నెలవంక తానాలు చెయ్యాలా,
నవ్వవే గుమ్మాడి నవ్వవే గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే. ఒక కే పాప్ ఆర్టిస్ట్ 1970s లోంచి ఒక పాట పాడితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇందాక నేను చెప్పింది ఆ 16 ఏళ్ల వయసులో ఇళయరాజా గారు కంపోజ్ చేసిన ఒక సాంగ్ తమిళ్లో నుంచి తెలుగులోకి యూజ్ చేసుకున్నది సిరిమల్లె పువ్వ, జానకమ్మ గారు పాడింది. ఈ చిత్రానికి చంద్రమోహన్ గారికి నంది అవార్డు గెలుచుకున్నారు ఈ సినిమాతో. వాట్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ చంద్రమోహన్ గారిది. జడ్జెస్ ఓవర్ టు యు. యశ్విత, హాయ్ సార్. హాయ్. బాగా పాడావు, థ్యాంక్ యూ సార్. చాలా మంచి పాట, చిరస్మరణీయమైన గీతం ఎంపిక చేసుకుని బాగా పాడావు. పల్లవి చాలా నచ్చింది నాకు. పల్లవి బాగా పాడావు, చరణాల్లో మంచి ప్రయత్నం చేసావు, కానీ అందం, ఆ మాతృకలో ఉన్న మాధుర్యం ఇంకా కొంచెం కృషి చేస్తే కానీ రాదు, అంతేనా? ఇంకా కొంచెం కష్టపడాలి. నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే, ఆ నవ్వుకే ఈ నాపచేను పండాల అని ఒక మాట. నాపచేను అంటే చాలా మందికి అర్థం తెలుసో తెలియదు, కానీ నాపచేను అంటే మొదటిసారి ఒక పంట కోసిన తర్వాత ఆ మోడులోంచి మళ్ళీ ఆ మోడు చిగురించి మళ్ళీ పుష్పించి దాంట్లోంచి పండుద్ది, దాన్ని నాపచేను అంటారు. అది చిన్న చూపు చూస్తారు, ఇది పండుద్దా లేదా అని చెప్పి హేళన చేస్తారు. అలాంటి చేనే మళ్ళీ పండితే దాన్ని నాపచేను అంటారు. నవ్విన నాపచేను అనేది సామెత, కానీ ఇక్కడ నీ నవ్వుకి నా నాపచేను పండాలి అంటున్నాడు. ఆ సామెతను ఒక విభిన్నమైన రీతిలో వేటూరు గారు వాడుకున్నారు. చాలా మంచి మాట, అది మనం తెలుసుకోవాల్సిన మాట. నువ్వు కొంచెం శ్రద్ధ పెట్టాలి చరణాల మీద, కేపాప్ కాబట్టి, అంతే, వేరే ఏం లేదు. యశ్విత, ఇలాంటి పాటలు పాడేటప్పుడు యు నీడ్ అ లాట్ ఆఫ్ flexibility in your voice. When Yashvita came, her voice was a straight line. నవ్వింది అని పాడే ఒక ప్రకృతి నీ గొంతులో. కానీ ఈరోజు నేను ఏం అబ్జర్వ్ చేశానంటే, నవ్వింది ఆ బెండ్, దట్ కల్చర్ ఇస్ కమింగ్ ఇన్ యువర్ వాయిస్. బట్ ఫర్ నౌ ఇట్స్ ఎ గ్రేట్ స్టార్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. హాయ్. హాయ్ మ్యామ్. గ్రేట్ అబ్జర్వేషన్, చాలా బాగా చెప్పారు విజయప్రకాష్ గారు అండ్ బోస్ గారు. ఐ లైక్ ఇట్, నాకు నచ్చింది నీ గొంతులో ఈ పాట. థ్యాంక్ యూ మ్యామ్. లాట్ టు లెర్న్ ప్లేబ్యాక్ సింగింగ్ లో. జస్ట్ స్టార్టెడ్ కాబట్టి చాలా నేర్చుకుంటామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ నాన్న, బట్ థ్యాంక్ యూ సో mach for this great start. థ్యాంక్ యూ మ్యామ్. వెల్ డన్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. పాడుతా తీయగా చల్లగా. ఒక చిన్న ఏవి చంద్రమోహన్ గారి గురించి, ఏవి ప్లీజ్. సినీ వినీలాకాశంలో మచ్చలేని చంద్రవదనం, అచ్చమైన తెలుగింటి మధ్య తరగతి మందహాసం. ఏజీబీఎస్సీ చదివి వెండి తెరపై మమకారంతో వ్యవసాయ శాఖలో ఉద్యోగాన్ని వదులుకున్న మల్లంపల్లి చంద్రశేఖరరావు కళాత్మక చిత్రాల దర్శకుడు బిఎన్ రెడ్డి ఆశీస్సులతో చంద్రమోహన్గా మారడం 1966 నాటి కథనం. అప్పటినుంచి చంద్రమోహన్ అంటే రంగుల రాట్నం తిప్పిన చిన్న కొడుకు, చల్లాయి సుఖదుఖాలు పాలు పంచుకున్న అన్నయ్య, సిరిమువ్వకి అండగా నిలిచిన డప్పు సాంబయ్య, 16 ఏళ్ల సిరిమల్లెకి మనసిచ్చిన కిట్టయ్య, సీతా మహాలక్ష్మిని సినిమా స్టార్ చేసిన కొండయ్య, శంకర శాస్త్రి గారి చేత చివాట్లు తిన్న కామేశ్వరరావు. ఇలా ఒకటా రెండా ఎన్నో సినిమాలు, ఎన్నెన్నో పాత్రలు. మధ్యతరగతి తలుపు తడితే మనస్ఫూర్తిగా పలకరించే ప్రతి పాత్ర చంద్రమోహనం. నవరసాలను మెప్పించిన నట సమ్మోహనం. అనారోగ్యంతో అటు నటనకి ఇటు జీవితానికి వీడ్కోలు పలికిన చంద్రమోహన్ గారికి ఈటీవీ పాడుతా తీయగా చంద్రమోహన్ హిట్ సాంగ్స్ రౌండ్తో వారికి శ్రద్ధాంజలి ఘటిస్తోంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.